డే ఆఫ్ పెంటెకోస్ట్. మరి ఇంటింటానో చెప్పకుండా పెంతుకోస్తు దినం అంట ఈరోజు. ఏంటి అందరూ అనండి. పెంతుకోస్తు అనే మాట బైబిల్లో చాలా తక్కువ సార్లు రాయబడి ఉంది. బట్ ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ వర్డ్. పెంతుకోస్తు అనే పదానికి అర్థం గ్రీక్లో 50th డే అని అర్థం అంటారు. 50వ రోజు. ఫ్రమ్ ద ఈస్టర్ నుండి లెక్క పెడితే 50 రోజులు. దాన్ని పెంతుకోస్తు దినం అంటారు. వింటున్నారా? ఓకే. చాలా డినామినేషన్స్ ఉన్నాయి క్రిస్టియానిటీలో. అందులో ఒక డినామినేషన్ ఏంటి? పెంతుకోస్తు. పెంతుకోస్తు డినామినేషన్ అంటే ఏంటో మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? పెంతుకోస్తు డినామినేషన్ అంటే పెంతుకోస్తు చర్చి. సిఎస్ఐ ఉంటుంది, బాప్టిస్ట్ ఉంటుంది, ఆర్సిఎం ఉంటుంది, లూథరన్ ఉంటుంది, ఇంకా ఎబ్రోన్ ఉంటుంది. ఇలా పెంతుకోస్తు ఒకటి. ఆ కేటగిరీకి చెందిందే మనది. మన చర్చి కూడా ఏ కేటగిరీకి చెందింది? పెంతుకోస్తు కేటగిరీకి, పెంతుకోస్తు డాక్ట్రిన్కి చెందిన చర్చి మనది. పెంతుకోస్తు అనే పదం బైబిల్లో అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో 1వ వచనములో ఉంటుంది. పెంతుకోస్తు దినమున అని కనబడిందా? చదవండి. పెంతుకోస్తు పండగ దినమున. రైట్, వినండి. యేసు ప్రభువారు ఈస్టర్ రోజున తిరిగి లేచారు. తిరిగి లేచి బైబిల్లో ఉంటుంది 40 days ప్రజలందరికీ కనబడుతూ తనను తాను రుజువుపరుచుకున్నాడు. నేను తిరిగి లేచాను అని చాలామంది ప్రజలకి యేసు ప్రభువారు ఆధారాలతో సహా తెలియచేసుకున్నారు. ఆయన 40వ రోజున ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ప్రభు ఏం చెప్పారంటే, వెయిట్, కనిపెట్టండి, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడంట 500 మంది ఉన్నారంట అక్కడ. కానీ కనిపెట్టండి అనే మాటకి లోబడింది మాత్రం 120 మందేనంట. అంటే మిగతా ఎంతమంది వెళ్ళిపోయారు? 380. 500 మందికి యేసు ప్రభు ఒక మాట చెప్తే 120 మందికి అది పాటించాలనిపించింది. 380 మందికి ఆ మాటను గురించిన శ్రద్ధ కానీ, భయము కానీ, ఆలోచన కానీ లేకుండా సింపుల్గా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. బైబిల్లో విత్తువాని ఉపమానం ఉంటుంది. చాలా బాధ అనిపించింది నాకైతే చదివితే. ఎందుకంటే విత్తేవాడిని నేను కాబట్టి. విత్తే విత్తనాలన్నీ 100 విత్తనాలు వేస్తే అందులో 75 విత్తనాలు వేస్ట్ అయిపోతున్నాయంట. ఇంకెన్ని ఉంటాయి?
25 వినట్లేదా మీరెవరు? మరి చెప్పరేంటి? ఇంక 25 ఉంటాయి. ఆ 25లో కూడా ఒక 8 ఏమో 30% ఫలిస్తాయంట, ఇంకొక 8 ఏమో 60% ఫలిస్తాయంట, ఇంకొక 8 ఏమో 100% ఫలిస్తాయి. ఫైనల్గా 100% ఫలము 100 ఎన్ని? 8. అంటే దేవుని వాక్యం ఎంత వ్యర్థమైపోతుందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఏ గృహకూడికలో కానీ, ఏ బహిరంగ సభలో కానీ, ప్రతి సండే చెప్పే వాక్యం కానీ వినేవారిలో 100 మంది వింటే 8 మందిలో మాత్రమే 100% వాక్యం ఫలిస్తుంది. మిగతా 92% వాక్యం వృధా అయిపోతుంది. 500 మందికి యేసు ప్రభు మీరు వెయిట్ చేయండి అని చెప్తే 380 మంది సింపుల్గా వెళ్ళిపోయారు. ఎందుకో దేవుని మాట అంటే ఈ రోజున మనిషికి భయము లేదు. మనిషి మాటకు భయపడినంత కూడా దేవుని మాటకు భయపడట్లేదు మనుషులు. ఒప్పుకుంటారా దీన్ని? నా స్టేట్మెంట్ ఒప్పుకుంటారా మీరు? మనిషి మాటకు మనిషి భయపడినంతగా కూడా దేవుని మాటకు మనిషి భయపడట్లేదు. లైట్ తీసుకుంటున్నారు దేవుని మాటలు, చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ అది ఎంత డేంజరో ఒక రోజున మీకు తెలుస్తుంది. ధనవంతుడు ఈ లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభువు గురించి ఎరిగిన వాడే, యెహోవా దేవుని గురించి ఎరిగిన వాడే, అబ్రహామును గురించి ఎరిగిన వాడే, ప్రవక్తలను గురించి ఎరిగిన వాడే. అంటే తెలుసుకున్నాడు కానీ నమ్మలేదు, విన్నాడు కానీ వాటిని పాటించలేదు. ఒక రోజున చనిపోయాడు. చనిపోయినాక సరాసరి నరకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తానెంత పెద్ద తప్పు చేశాడో తనకు అర్థమైంది. అయినా కూడా అక్కడ ఏమి ఉపయోగము లేకుండా పోయింది. ఆ తప్పును సరిచేసుకునే అవకాశం లేదు. కొన్ని పొరపాట్లు ఉంటాయి, సరిచేసుకునే పొరపాట్లు కొన్ని ఉంటాయి, సరి చేసుకోలేని పొరపాట్లు కొన్ని ఉంటాయి. నిన్న శనివారం తెల్లవారుజామున సావుకులందరం ప్రార్థన చేసుకొని బాపనకుంటలో తిరిగి వస్తూ ఉంటే నా బండి ఒక పాస్టర్ గారు ఎక్కారు. ఏంటండి మీరు పగిడేరులో ఇల్లు కట్టారంట, ఎక్కడ ఉంటున్నారు మీరు? అక్కడ ఉంటున్నారా, మణుగూరులో ఉంటున్నారా అంటే, లేదయ్యా నేను మణుగూరులోనే ఉంటున్నాను. మరి పగిడేరులో ఎవరు ఉంటున్నారంటే, ఎవరో వేరే వాళ్ళు ఉంటున్నారు అని అన్నాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి కట్టారంట కదా పాస్టర్ గారు అన్నాను. అదేనయ్యా నేను చేసిన పెద్ద తప్పు అన్నాడు ఆయన. ఆయన సేవ మణుగూరులో ఉంది. ఆయనకి సొంత స్థలం, సొంత ఇల్లు కూడా మణుగూరులో ఉండేది. ఎవరు చెప్పినా వినకుండా తానే కావాలని మణుగూరులో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఒక 6 సెంట్ల స్థలం ఉంది, చిన్న ఇల్లు కూడా ఉంటే అది అమ్మేసి మరి ఆ డబ్బులను తీసుకెళ్ళి పగిడేరులో పెట్టాడు. చాలామంది చెప్పినా వినలేదంట. పగిడేరులో ఉంటున్నాడా అంటే ఉండట్లేదు. ఎందుకు ఉన్నాడంటే సేవంత మణుగూరులో ఉంది. పగిడేరులో ఉండి ఏం చేయాలి? అయ్యా అది గుర్తొస్తే నాకు బీపీ పెరుగుతుంది అంటాడు ఆయన. ఎందుకు చేశానో నాకే అర్థం కావట్లేదయ్యా, నా నెత్తి మీద ఏం కూసిందో నాకు అర్థం కాల. కానీ ఇప్పుడు ఉన్న సొంత ప్లేస్ పోయింది. ఇల్లు అయితే పగిడేరులో ఉంది కానీ అక్కడికి వెళ్ళి ఉండలేని పరిస్థితి. మా పిల్లలు చెప్పారు, చాలామంది పాస్టర్ చెప్పారు, ఆ సమయానికి ఎందుకో నేను వినలేదు. ఇప్పుడు ఏం చేద్దామన్నా చేయలేని పరిస్థితి. ఇంకా దాన్ని గుర్తు చేయకలేయా అంటున్నా ఆయన. ఇప్పుడు విచిత్రం ఏంటి తెలుసా? రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాడు మణుగూరులో. రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాడు. పెద్ద ముసలాయనే పాపం, పెద్ద వయసు.
బాధ అనిపించింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని పొరపాట్లు మన జీవితంలో సరిచేసుకోలేని ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అవునా? చాలా జాగ్రత్తగా. ఈ ధనవంతుడు సరిచేసుకోలేని తప్పు చేశాడు. అందుకే నరకములో యాతన పడుతూ, కనీసం మా బ్రదర్స్ ఉన్నారయ్యా, వాళ్ళకైనా చెప్పడానికి లాజర్ని పంపించమన్నాడు. దేవుని మాటలు చులకనగా తీసుకోవడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఎవరి మాటనైనా నువ్వు చులకనగా తీసుకోవచ్చు, కానీ పొరపాటున దేవుని మాటను చులకనగా తీసుకున్నారు అంటే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎవరైనా సరే. దేవుడు వద్దు అంటే ఇక వద్దే, దానికి మళ్ళీ రికమెండేషన్స్ వద్దు, దాని గురించి మళ్ళీ ఆప్షన్స్ వెతుక్కోవద్దు. సరే, ఇంతకి పెంతుకోస్తు దినమున దేవుడు ఎదురు చూడండి అయ్యా అన్నాడు. దేనికోసం చెప్పండి? వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడమన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తూ ఒక మాట అంటాడు, నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు గనక ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిస్మం ఇస్తాడని చెప్పారా లేదా? ఆ మాటను సపోర్ట్ చేస్తూ యేసు ప్రభువారు కూడా అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే వానికి పరలోక రాజ్యము లేదని చెప్పారు. కానీ ఈ మాటని సార్వత్రిక సంఘం చాలా లైట్గా తీసుకుంది. ఏ మాటని? నీటి ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను బాప్తిస్మము తీసుకోకపోతే పరలోక రాజ్యములో స్థానము లేదు అనే మాటని సార్వత్రిక సంఘం చాలా సింపుల్గా లైట్గా తీసుకుంది. అందుకే నీటి బాప్తిస్మము కోసం పరితపించినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం ఎవరికి పరితాపము లేదు, ఆసక్తి లేదు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి నీటి బాప్తిస్మం మీద కూడా లేదు. అది మరీ బాధాకరం. సరే, అది పక్కన పెడితే నీటి బాప్తిస్మము తీసుకున్న వారికి ఖచ్చితంగా 100% పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం. ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడాలి అంటే, ఒక వ్యక్తి దేవునికి సాక్షిగా ఉండాలి అంటే, అదే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పింది. అమ్మా, దేవుని ఉద్దేశం ప్రతి క్రైస్తవుని పట్ల ఏంటంటే, మనము సమాజములో దేవునికి సాక్షులుగా ఉండాలి. అంతేనా? ఎందుకు బతుకుతున్నారు మీరు అని అడిగితే, బాప్తిస్మం తీసుకున్న వారి నోటి నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటంటే, నేను ఈ లోకంలో దేవునికి సాక్షిని. నేను ఎక్కడున్నా నా దేవుని గురించి నేను ఈ లోకంలో సాక్షిగా బ్రతకడానికే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు అనే ఆన్సర్ రావాలి. దేవుని కోసం సాక్షిగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? 3 మాటలు. సాక్షులు అంటే 3 మాటలు. 1, మన వ్యక్తిగత రక్షణ సాక్ష్యాన్ని ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక దగ్గర చెప్తూనే ఉండాలంట. నిజంగా నువ్వు రక్షింపబడితే నీ రక్షణ సాక్ష్యాన్ని నీవు ఇతరులతో పంచుకోవాలి. డైలీ, ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్.
నీ రక్షణ సాక్ష్యాన్ని నువ్వు ప్రతి ఒక్కరితో పంచుకోవట్లేదు, నోరు మూసుకొని ఉంటున్నావంటే 2 డౌట్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు భయపడుతున్నావేమో, రెండవది అసలు నువ్వు రక్షింపబడ్డావో లేదో. ఈజ్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైందా? నీవు రక్షణ పొందితే ఆ రక్షణ సాక్ష్యాన్ని ప్రతిరోజు వీలైనంత వరకు ప్రజలకు దాన్ని మనం చెప్పాలి. దేవుడు నన్ను రక్షించాడు సార్, ఒకప్పుడు నా బ్రతుకిది, ఇప్పుడు నా బ్రతుకిది, ఐ ఆమ్ సేవ్డ్ అనే మాట, అనే సాక్ష్యం మన నోట ఎప్పుడూ వస్తూనే ఉండాలి. సాక్షిగా ఉండడానికి ఇది మొదటి క్వాలిఫికేషన్. అంటే నువ్వు సాక్షిగా ఉన్నావు అనడానికి ఇదొక సూచన. కానీ చాలామంది ఈ రోజున రక్షింపబడ్డారో లేదో తెలియట్లేదు, లేకపోతే రక్షింపబడి కూడా భయపడుతున్నారేమో తెలియట్లేదు. కానీ మీ రక్షణ సాక్ష్యం, ఒక ప్రశ్న అడుగుతూ చెప్పండి, మీ రక్షణ సాక్ష్యం మీరు ఎంతమందికి చెప్పారు ఇప్పటి వరకు? రక్షింపబడి ఎంతకాలమైంది? ఈ కాలములో, ఈ పీరియడ్లో మీ రక్షణ సాక్ష్యాన్ని మీరు ఎంతమందితో షేర్ చేసుకున్నారు? 10 మందికి, 20 మందికి, బిలో 100? చెప్పరేంటి? అసలు ఎవరైనా చెప్పారా లేదా? చెప్తున్నారా లేదా? చెప్తే ఎంతమందికి చెప్పారు? ఒక 100 మందికి చెప్పుంటారా? ఎన్ని సంవత్సరాలు మీరు రక్షింపబడి? ప్రభు ఉద్దేశం ఏంటి ఇక్కడ? బూదిగంతముల వరకు, అంటే ప్రపంచవ్యాప్తంగా మీ సాక్ష్యం తెలియాలంట. యెరూషలేములోను యూదయ సమరయ ఎన్నంతటా బూదిగంతముల వరకు మన సాక్ష్యం వెల్లడవ్వాలంట. మరి ఎప్పుడు చేస్తారు? మీరు ఒక 100 మందికే చెప్పి ఉండలేకపోతే, ఒక 500 మందికే మీరు చెప్పి ఉండలేకపోతే ఎంతమందికి మరి బూదిగంతముల వరకు ఎప్పుడు చెప్తారు? ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. అవకాశం దొరికినప్పుడల్లా మీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు. దేవుడు నన్ను ఇలా రక్షించాడు అని చెప్తే వాళ్ళకు కూడా రక్షింపబడాలన్న ఆశ కలుగుతుంది. రెండవది, రక్షణ సువార్త వాక్యాలు బైబిల్లో ఎక్కడైతున్నాయో వాటిని వివరించడానికి కూడా శక్తి కలిగిన వారిగా ఉంటారు సాక్షులంటే. అంటే సాక్ష్యం ఒకటే చెప్పి ఊరుకోరుగా, దానికి రిలేటెడ్గా ఉన్న వాక్యాలను కూడా మనం బైబిల్లో నుంచి వాళ్ళకి ఎత్తి చూపెట్టాలి, వివరించగలగాలి వారికి అర్థమయ్యేటట్లుగా. అది సాక్షులకు ఉండవలసిన 2వ లక్షణం. 3వది ఏంటి తెలుసా? మన ప్రవర్తనే ఒక సాక్ష్యముగా ప్రజల ఎదుట డైలీ ప్రదర్శింపబడుతూ ఉండాలంట. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. చివరిదేంటి? మన ప్రవర్తనే ఒక సాక్ష్యముగా చెప్పటం కాదుగా, ప్రజల ఎదుట ప్రదర్శించబడాలి. రక్షింపబడిన వ్యక్తులముగా బ్రతకాలి. మనల్ని చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి, వీళ్ళు రక్షింపబడిన వారు, వీళ్ళు మారు మనసు పొందిన వారు, వీరు యేసయ్యకి సాక్షులు అని మన ప్రవర్తనను చూసి వాళ్ళకి అర్థమైపోవాలి. మన ప్రవర్తనే ఒక సాక్ష్యముగా ప్రజల ఎదుట ప్రదర్శింపబడాలి. ఇది సాక్షులకు ఉండవలసిన 3 లక్షణాలు. ఉన్నాయా మీకు? ఈ మూడిట్లో ఎన్ని ఉన్నాయి? ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు దేవునికి సాక్షులు కాదు. దేవునికి సాక్షులు కాకపోతే మీరు రక్షింపబడ్డారో లేదో డౌటే. ఇంతకీ ఇది ఎప్పుడు జరుగుద్దంట? ఈ వచనంలో మనం చదివినాం కదా, మీరు బూదిగంతముల వరకు సాక్షులుగా ఎప్పుడుంటారని చెప్పింది ఈ వాక్యం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు.
అది మన బలముతో జరిగేది కాదు, మన శక్తితో జరిగేది కాదు, మన జ్ఞానముతో కలిగేది కాదది. మనం బూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండడం అనే ఈ ప్రక్రియ మన ఓన్ పవర్తో జరగదది. ఏ శక్తితో జరుగుద్ది? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి, మన లోనికి వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాం. ఏ శక్తి అది? 100 కేజీల బరువు ఎత్తే శక్తి కాదు, లేకపోతే ₹1,00,00,000 సంపాదించే శక్తి కాదు, లేకపోతే గొప్ప ఉద్యోగం సంపాదించుకునే శక్తి కాదు. బూదిగంతముల వరకు దేవునికి సాక్షిగా ఉండే శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కలుగుతుంది. దట్స్ వై వి నీడ్ ద హోలీ స్పిరిట్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. పెంతుకోస్తు దినమున అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన ప్రకారము పెంతుకోస్తు దినాన జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో వాగ్దానము చేయబడ్డాడు. మనకి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. పాత నిబంధన అంతట్లో కూడా మనం ఎక్కువగా యెహోవా దేవుని యొక్క కార్యాలను మనం చూడగలం. ఆ తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేసరికి 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు అంటే కుమారుడైన దేవుడు మనుషాకారముగా కన్యమరియ గర్భములో ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరాలు మానవాళి రక్షణ కార్యము కొరకు ఆయన చేసిన త్యాగం, ఆ రక్షణ ప్రణాళికను మనం చూడగలం. సో ఫైనల్గా యేసు ప్రభు వెళ్ళిపోతూ చెప్పాడు, నేను వెళ్ళడం మీకు మంచిది, నేను వెళితే ఆదరణకర్త మీ వద్దకు వస్తారు అని చెప్పారు. చెప్పి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాడు, మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టమని చెప్తే 120 మంది మేడగదిలో కనిపెట్టారు, ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థించారు. ఆ 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు దినమున పరలోకము నుండి కుమ్మరింపబడ్డాడు. వాగ్దానం నెరవేర్పులోనికి ఆ రోజు వచ్చింది. అందుకే అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఆ 120 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంతకుముందే దాదాపు ఒక 53 రోజుల క్రితమే పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధము చెప్పాడు. చాలా భయపడిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే చిన్న పిల్ల అడిగింది, అంకుల్ మీరు కూడా యేసు ప్రభుతో ఉన్నారు కదా అంటే ఒట్టు పెట్టుకున్నాడు తప్ప ఒప్పుకోలేదు. అంత పిరికివాడు, అంత భయస్థుడు. పెంతుకోస్తు దినమున కొన్ని వేల మంది తన ముందుంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో లేచి నిలబడి ధైర్యముగా బిగ్గరగా, యేసును చంపింది మీరే, దానికి సాక్షిని నేనే అన్నాడు. ఏం ధైర్యం అది! 53 రోజుల క్రితం మిక్కిలిగా భయపడిన వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత మీరే ఆయనను సిలువ వేసింది, తండ్రి అయిన దేవుడు ఆయన్ని లేపాడు, అందుకు మేమే సాక్షులమని కొన్ని వేల మంది ముందు ధైర్యముగా సాక్ష్యము చెప్పాడు. ఒక్క చిన్నపిల్ల ముందు అబద్ధమాడిన పేతురు కొన్ని వేల మంది ముందు లేచి ధైర్యముగా సాక్ష్యము చెప్పాడు అంటే దాని అంతటికి కారణం ఆయన పరిశుద్ధాత్మతో నింపబడడమే. హల్లెలూయా, స్తోత్రం. సో ఈరోజు మీకు అర్థం అవ్వాలి, మీ భయము పోవాలన్నా, మీ పిరికితనము పోవాలన్నా, మీ మొహమాటము పోవాలన్నా, ప్రభు కోసం నోరు తెరవాలన్నా, ప్రభువుకి సాక్షిగా బ్రతకాలన్నా మనమందరము పరిశుద్ధాత్మ చేత నింపబడవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారమై ఉన్నాం. అది కనిపెట్టాలి ప్రభు ఎదుట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర.
కొంత సమయాన్ని ప్రభు కోసం కేటాయించినప్పుడు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతారు. అది పొందుకునేదాకా ప్రభువుని అడుగుతూనే ఉండాలి. ప్రభువా, నేను పరిశుద్ధాత్మలోనూ బాప్తిస్మము తీసుకోవాలి, నాకు ఆ కృపయ్యా, మీరే కదా అది ఇచ్చేది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీ ద్వారా జరుగుద్దని లేఖనముల్లో ఉంది కదా. నన్ను మా పాస్టర్ గారు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చారు, యేసయ్యా నువ్వు నాకు ఆత్మలో బాప్తిస్మం ఇమ్మని ప్రభువును మనము వేడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు సంఘం జన్మించింది. పెంతుకోస్తు అంటే ఏంటి తెలుసా? సంఘం జన్మించిన రోజు. భూమి మీద అప్పటి వరకు సంఘం లేదు. పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు సంఘం ఆవిర్భవించింది, జన్మించింది. ఎంతమంది? 3,000 మంది యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించారు, బాప్తిస్మం తీసుకున్నారు. హల్లెలూయా. ఎస్. దేవుని ఆత్మ కార్యము జరగకపోతే ఎవరు రక్షణ పొందలేరు, ఎవరు మారు మనసు పొందలేరు, ఎవరు బాప్తిస్మం తీసుకోలేరు. ఇది దేవుని వలన జరిగే కార్యములు, పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యములు. అందుకే ఆయన చేత మనము నింపబడితే, ఆయన మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన ద్వారా దేవుని గొప్ప కార్యాలు చాలా బాగా జరుగుతాయి. మీకు మరి ఒక నిశ్చయత ఉందో లేదో నాకు తెలియదు. మీరు నీటి బాప్తిస్మం తీసుకున్నారు కరెక్టే, మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారా లేదా అనేది మీకు ఒక నిశ్చయత కలగాలి. అడగగానే ఎస్ఆర్ను సమాధానం చెప్పుకోగలగాలి. ఒకవేళ మీ మనస్సాక్షి గనక ఏమో నాకు ఇంకా క్లారిటీ లేదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము తీసుకోలేదేమో, ఆ అనుభవం నాకు రాలేదేమో అనిపిస్తే వెంటనే ప్రభు దగ్గర కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ అనుభవాన్ని మనం పొందుకోవాలి. అప్పుడే ఈ లోకంలో ప్రభు కొరకు మనం సాక్షులుగా బ్రతకగలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2:17 చూడండి. అపోస్తుల కార్యం 2:17లో ఏముంది? మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును. రైట్. ఇంకా ఇవి జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అమ్మ బాగా వినాలి. దర్శనాలు, కలలు, ప్రవచనాలు. నాకు మొన్న టిఫిన్ చేయడానికి నేను ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే అక్కడ ఆంటీ గారు తన సాక్ష్యం షేర్ చేసుకుంటున్నారు. నేను వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అడిగాను, ఆంటీ మీ ఫుల్ టెస్ట్ మనీ నాకు ఇస్తారా, నేను దాన్ని యూట్యూబ్లో పెడతాను, ఇది చాలా అనేకులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటే నాకు నెక్స్ట్ మంగళవారం డేట్ ఇచ్చారు. ఆమె చెప్పిన ఒక మాట చెప్తా వినండి. వాళ్ళ ఆంధ్రా నుంచి మనుగూరు ప్రాంతానికి వచ్చి వనిక్లేన్ సెంటర్లో ఉంటారు. వచ్చినప్పుడు చాలా కాలం క్రితం, 30-40 ఏళ్ళ క్రితం జరిగింది అనుకుంటుంది. ఆ వనిక్లేన్ సెంటర్లో ఒక స్థలంలో వాళ్ళు చిన్న
ఏదో గుడారం వేసుకొని ఉంటే ఒక ముసలాయన, యాక్చువల్గా మరి ఆయన ఓనరో దానికి లేకపోతే అక్కడ ఆయన అధికారంలో ఉందో ఆ ల్యాండో తెలియదు, కానీ ఆయన వచ్చి అన్నారంట, అర్జెంటుగా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఈ స్థలంలో మీరు ఉండడానికి వీల్లేదు, బాగోదని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడంట. ఆమె అప్పుడే కొత్తగా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. ఆమెకి ఈ ప్రాంతంలో ఎవరు తెలియదు, ఆమెకు తెలిసింది యేసుప్రభు ఒక్కడే, అంతే. ఇక అసలు ఆ మాట అన్న కాడ నుంచి మరి ఎట్లుంటుంది ఎవరికైనా, కొత్తగా వచ్చిన వాళ్ళని, ఎవరు ఆధారం లేని వాళ్ళని మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఈ స్థలంలో మీరు ఉండకూడదు అంటే బాధ అనిపిస్తాను మీద, అందులో లేడీస్ కదా ఇంకెక్కువ ఉంటాయి సెంటిమెంట్స్. ఇక ఆమె అంతే, ఒక్కటే ప్రార్థన. ఆ పగలంతా భోజనం లేదు, ఆ రాత్రంతా భోజనం లేదు, కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి మొహం ఇంత ఉబ్బిందంట. నాకేం చేస్తో తెలియదు, నాకు ఈ స్థలం కావాలి, అదే ఆమె ప్రార్థన. ఐ వాంట్ దిస్ ప్లేస్. మీరు నమ్మరు, ఇవి ఇంకా పడుకొని లేవలా. ఇంకా చెప్పాలంటే ఆంటీ నాకు తెలిసి ప్రెగ్నెంట్ అనుకుంటా ఆ టైంలో. ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారంట, తెల్లారింది, ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. అదే బాధతో నిద్రమత్తులో వెళ్ళి తలుపు తీస్తే ఈ ముసలాయనే. ఎవరు? ఏ ముసలాయన అయితే నేను వచ్చి ఇల్లు ఖాళీ చేయమన్నాడో, ప్లేస్ ఖాళీ చేయమన్నాడో, అదే ముసలాయన వచ్చి ఏంటమ్మా డల్లుగున్నావు, నీరసంగా ఉన్నావేంటి అన్నాడంట. చెప్పండి తాతయ్య గారు అంటే, అమ్మా నువ్వు అర్జెంట్ కాగితాలు తెచ్చుకో తల్లి, నేను ఈ స్థలం రాసిచ్చేస్తామ్మా, ఇవాళ నీకు రాసిస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, లేకపోతే అసలు నాకు మంచిగా లేదమ్మా, అర్జెంటుగా నీకు రాసిచ్చేయాలా అని పేపర్స్ తెప్పించి రాపిచ్చి 12 గంటలకల్లా, నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఆ మాట అన్న ఆయన, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా పేపర్ రాసిచ్చేసి వెళ్ళిపోయిందంట. తాతయ్య నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు అంటే, డబ్బులు వద్దేమొద్దమ్మా, నువ్వు ఉన్నప్పుడు ఈ ముందైతే ఇది అర్జెంటుగా నీకు రాసిచ్చేయాలి, నాకు మనశ్శాంతి లేదు నిన్నటి నుంచి అనేసి పెద్దల్ని పిలిపించి రాసిచ్చేసి వెళ్ళిపోయాడంట. ఇంకో మీకు ట్విస్ట్ ఏంటి తెలుసా, దేవుడు ఆల్రెడీ ఈ రాత్రి దర్శనం ఇచ్చేశాడంట ఆమెకి. ఆ ముసలాయన వస్తాడు, నీ పేరు మీద ఈ ప్లేస్ నీకు రాసిచ్చి వెళ్తాడు, నువ్వు బాధపడకని దేవుడు వచ్చి చెప్పాడంట రాత్రే. ఆ ముసలాయన లాగానే వచ్చాడంట, ఆ ముసలాయన లాగానే వచ్చమ్మా ఈ ప్లేస్ నీకే, ఇగో తీసుకో రాసిస్తున్నా అని, బాధపడకమ్మా అని రాసి ఇచ్చి కల్లో వెళ్ళిపోయాడంట. తెల్లారి లేస్తే జరిగింది అదే. కల్లో ఏం జరిగిందో సేమ్ ఎగ్జాక్ట్లీ తెల్లారి అదే జరిగిందంట. ఆమె చెప్తాంటే నాకు ఈ ఎంట్రుకలన్నీ నిక్కర పొడిచినాయి, ఇంత రియాలిటీ ఉంటుందా అని. నిజమమ్మా, నీ షాక్ అయిపోయినా. అట్లాంటివి చాలా చెప్పింది, అదంతా వినాలంటే మీరు వెయిట్ చేయాలి. దేవుని యొక్క శక్తి మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మన శక్తి కాదు, ఎవరి శక్తి? దేవుని శక్తి. ఆంటీకి ఇప్పటికీ ఆమె చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆమెకి దర్శన వరం, ఆ కళల వరం ఉందేమో అనిపిస్తుంది. చాలా చెప్పింది ఇట్లాంటి ఆమెకి ఏం కళ వచ్చిద్దో, ఏం దర్శనం వచ్చిద్దో ఎగ్జాక్ట్లీ జరిగినాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం అదే సంథింగ్ స్పెషల్. మనం అందరిలా కాదు, దేవుని ఆత్మతో మనం నింపబడ్డప్పుడు దేవుడు మనలో ఒక ప్రత్యేకమైన విధంగా ఈ లోకములో దేవుడు మనల్ని నిలుపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవశ్యకత ఈ లోకములో చాలామందికి, సార్వత్రిక సంఘానికి తెలియక ఆయనతో సంబంధం లేకుండానే వీళ్ళ సొంత బలముతో, సొంత శక్తితో మనం క్రైస్తవ జీవితాన్ని జీవించేద్దాం అనుకుంటున్నారు. అందుకే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. క్రైస్తవ జీవితం జీవించడం అనేది మన సొంత శక్తితో, సొంత బలముతో జరిగేది కాదు. అది దేవుని ఆత్మశక్తితో జరగాల్సింది. ఇక అక్కడి నుంచి పేతురుకు తిరుగుందా? పరిశుద్ధాత్మతో పేతురు నింపబడిన కానుంచి ఆయన చనిపోయేదాకా
తిరుగు లేకుండా దేవుని కోసం బ్రతికాడు. ఆయన చనిపోయిన విధానం మీకు తెలుసా? ఎలా చనిపోయారు? ఆయన చనిపోలే, చంపేశారు ఆయన్ని. ఎలా చంపారు? కాళ్ళు పైకి తల కిందకి పెట్టి సిలువేశారు ఆయన్ని. ఆయన కోరుకున్నాడంట, యేసు ప్రభువులాగా సిలువేయబడ్డానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, దయచేసి నన్ను అప్ అండ్ డౌన్ సిలువేయమన్నాడంట. అందుకే కాళ్ళు పైకి కొట్టి తల కిందకి కొట్టి సిలువేసి మరీ చంపేశారు ఆయన్ని. యేసయ్య ఎవరో ఒప్పుకోవడానికే భయపడిన వ్యక్తి యేసయ్య కోసం హ్యాపీగా చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. హ్యాపీగా చచ్చిపోవడం, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలా. యేసయ్య కోసం చచ్చిపోవడం కాదు, ఎలా ఏంటి? హ్యాపీగా దేవుని కోసం చచ్చిపోవడం ఆయన జీవితంలో ఆయన ఎలా చేసుకోగలిగాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, అభిషేకం ఆయన్ని ఆ స్థాయికి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పు, స్టెఫెను కూడా భోజనాల దగ్గర పరిచర్య చేసే వారిలో ఉంటారు. వాళ్ళను కూడా ఉపవాసం ఉండి చేతులుంచి ప్రార్థన చేస్తారు దైవజనులు. వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత వారు దేవుని కోసం చేసిన పరిచర్యలు చాలా గొప్పవి. వాళ్ళ శక్తితో కాదు, దేవుని శక్తితోనే వారి లోకంలో చాలా గొప్ప కార్యాలను చేశారు. హల్లెలూయా. అపోస్తుల కార్యం అంతా మనం జాగ్రత్తగా చదివితే అపోస్తులు వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని చాలాసార్లు రాయబడి ఉంది. దేవుని ఆత్మాభిషేకము లేకుండా, ఆత్మ నింపుదల లేకుండా ఈ లోకంలో ప్రభువు కొరకు మనం ఏమీ చేయలేం. చేయగలమా? చేయలేం. అందుకే మనమందరము దేవుని ఆత్మ నింపుదల కొరకు, దేవుని ఆత్మ అభిషేకము కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆ అభిషేకమును, ఆత్మ నింపుదలను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. అర్థమవుతుందా? లేదంటే మీరు ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతారు, తప్పిపోయి మరలా పడిపోతారు, పడిపోయి తిరిగి లేవలేరు. అదే దేవుని అభిషేకం ఉంటే మనం పడిపోయినా తిరిగి మరలా లేవగలం. దేవుడు మనల్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేడా, మనం అభిషేకమును పొందుకున్నామా లేమా అనే ప్రశ్నకి ఆన్సర్ ఏంటి తెలుసా? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అని ఉంటుంది. ఆత్మ ఫలం, పరిశుద్ధాత్మ దేవుని ఫలం. గలతీ 5:22లో ఉంటుంది. అందరికీ తెలిసింది ఏంటది? గట్టిగా చెప్పండి, నోట్లో కొనుక్కుంటారండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ మాటలు కావు, ఇవన్నీ ప్రవర్తన, క్యారెక్టర్. ఇది 9 రకాల స్వభావం పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారు కలిగి ఉంటారు. ఈ 9 రకాల క్యారెక్టర్ అంతా మన జీవితంలో ఉంటుంది. కింటాలు కింటాలుగా, టన్నులు టన్నులు ప్రేమ ఉంటుంది లోపల పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు. తెలుసా మీకు? ఆత్మ కుమ్మరింపు కలిగినప్పుడు చాలా ప్రేమ ఉంటుంది. ప్రపంచాన్ని ప్రేమించే అంత ప్రేమ ఉంటుంది. ఎంతమందిని? 2-3 కాదు, ప్రపంచంలో ఉన్న వారందరినీ ప్రేమించగలిగే అంత ప్రేమ. నిస్వార్థంగా, బదులాశించకుండా, ఎటువంటి మళ్ళీ పిచ్చి పిచ్చివి లేకుండా జెన్యూన్ లవ్. అది దేవుని ప్రేమ. తర్వాత ఏంటి? ప్రేమ తర్వాత ఏంటి? సంతోషం. ఎప్పుడు ఎప్పుడు అది కూడా టన్నులు టన్నులే ఉంటుంది. సంతోషాన్ని హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. సిచ్యువేషన్స్ని బట్టి సంతోషం పోదు, అది ఉంటుంది అంతే. బాధలో కూడా
చాలా సంతోషంగా ఉంటాం. కష్టములో కూడా చాలా సంతోషంగా ఉంటాం. తర్వాత సమాధానం, అందరితో సమాధానం. ఎంతమందితో? అందరితో సమాధానం. శత్రువులతో సమాధానం, మిత్రులతో సమాధానం, బంధువులతో సమాధానం, కీడు చేసిన వారితో సమాధానం. ఎవ్వడు మనకు శత్రువులు ఉండరు. నాలుగవది లాంగ్ సఫరింగ్, అంటే టన్నులు ఓపిక, సహనం ఉంటుంది. సహిస్తాం, ఓర్చుకుంటాం, భరిస్తాం. షార్ట్ టెంపర్ ఉండదు. ఐదవది అందరి ఎడల దయ చూపెడతాం. ఎవ్వరి మీద బీపీ లేవదు మనకి. ఒక లేచినా మనం అర్థం చేసుకొని సారీ చెప్తాం. జాలి, దయ కలుగుద్ది వాళ్ళని చూసినప్పుడు. ఆరవది అంతే. మంచిదని తెలుసా మీకు? మంచిదని తెలుసా? ఏయ్ నాకు కోపం వచ్చిందనుకోని మంచోని కాదు, మంచిదాన్ని కాదు అంటాం. అట్లనం. అంటే వి షుడ్ నాట్ లూజ్ అవర్ గుడ్నెస్. మన మంచితనాన్ని మనం కోల్పోం. ఎప్పటికీ మన మంచితనం మనతోనే ఉంటుంది. అంతే. మంచితనాన్ని కోల్పోం మనం. ఎన్నైనాయి? 7 అయినాయా? 8. సాత్వికం, విశ్వాసమా? ఎన్నైనాయి అయితే? 6 అయినాయి. 7వది విశ్వాసమా? 7వది విశ్వాసమేనా? సరే, విశ్వాసం అంటే ఎప్పటికీ దేవుని మీద మన విశ్వాసం తక్కువైపోదు. అగ్నిగుండం మన ముందున్న ధైర్యంగా ఉంటాం. మా దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేమైతే ఈ దేవుణ్ణి తప్ప ఇంకే దేవుణ్ణి ఆరాధించాం. నువ్వేమన్నా చేసుకో. అది విశ్వాసం. అంటే మన విశ్వాసము పరిస్థితులను బట్టి తారుమారవ్వదు, అప్ అండ్ డౌన్ అవ్వదు, వీక్ అవ్వదు. దేవుని మీద మనకున్న విశ్వాసం ఎప్పటికీ ఒకేలాగుంటుంది. చివరికి చచ్చిపోతున్నామన్నా కూడా థ్యాంక్ యూ జీసస్ అని చచ్చిపోతాం. అంతే. అంత నమ్మకం, అంత విశ్వాసం. 8 ఏంటి? సాత్వికం అంటే తగ్గింపు, హంబుల్నెస్, మీక్నెస్. చాలా తగ్గింపు ఉంటుంది. ఎంత తగ్గింపు అంటే ఇక దానికి కొలతలు లేవు. చాలా తగ్గింపు అంటే గొప్పలు చెప్పుకోవడం, లేకపోతే మనల గురించి మనం గ్రేట్గా ఫీల్ అవ్వడం, పొగిడితే పొంగిపోవడం, ఇవన్నీ ఉండవు. ఎంత పొగిన్నా అదంతా దేవుని కృపండి అని సింపుల్గా ఒక డైలాగుతో అట్లా వదిలేస్తాం అంతే. అంతేగాని లోపట పైకి అట్లన్నా లోపట కొంతమందికి ఉంటుంది, లోపట ఎగురుతూ ఉంటారు వాళ్ళు. అది కూడా తప్పే. లోపట ఎగరొద్దు, బయట ఎగరొద్దు. అది సాత్వికం. లాస్ట్ అండ్ ఫైనల్ ఆశా నిగ్రహం. అంటే చూసిన దాన్నల్లా కోరుకోరు. యూ విల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నిగ్రహించుకుంటావు. తినాలనిపించిందల్లా తినవు, తాగాలనిపించిందల్లా తాగవు, చూడాలనిపించిందల్లా కోరుకోవు, చెయ్యాలి అనిపించిందల్లా చెయ్యవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు కాబట్టి నిన్ను కంట్రోల్ చేస్తాడు. జనరల్గా మనం మనుషులం కాబట్టి చాలా కోరికలు, ఆశలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడ్డప్పుడు ఆయనే మనల్ని వీటన్నిటి నుంచి కంట్రోల్ చేస్తాడు. అవునా కాదా? అది ఇవన్నీ నీలో ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఉన్న వ్యక్తివని, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివని కన్ఫామ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా తేడా ఉంటే వెంటనే ప్రభు దగ్గర అర్జెంటుగా అడగాలి, ప్రార్థన చేయాలి. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉండరు కదా. ఉన్నారు అంటే వాళ్ళే దేవుని సంఘం.
చర్చకొచ్చే వాళ్ళందరూ సంఘం కాదు. ఇక్కడ మెంబర్షిప్ ఉంటుందేమో కానీ అసలైన సార్వత్రిక సంఘం అంటే దేవుని దృష్టిలో సంఘంగా పిలువబడే సంఘంలో నీ సభ్యత్వం ఉండాలి. లోకల్ చర్చెస్లో సభ్యత్వం ఉన్నంత మాత్రాన పరలోకంలో టికెట్ గ్యారంటీ కాదు. అలా సార్వత్రిక సంఘంలో మన సభ్యత్వం ఉండాలంటే ఈ లక్షణాలన్నీ స్వభావం అంతా మనము కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి దేవుడు ఒక ఆఫర్ ఇస్తాడు. ఇది ఫలం కదా, ఈ ఫలం మనం కలిగి ఉంటే వరాలు ఆపరేట్ అయితే మన ద్వారా తెలుసా. ఫలాలు ఫలిస్తే ఫలాలు ఫలించే వారి ద్వారా వరాలు ఆపరేట్ అవుతాయి. స్వస్థపరిచే వరం దేవుడు నీకు ఇస్తాడు, ప్రవచించే వరం దేవుడు నీకు ఇస్తాడు, అన్య భాషలు మాట్లాడే వరం దేవుడు నీకు ఇస్తాడు, అన్య భాషలకి అర్థాన్ని చెప్పే వరం దేవుడు నీకు ఇస్తాడు, వివేచన వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ వరాలు కూడా 9 ఉంటాయి. అద్భుతాలు చేసే వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు సూపర్ న్యాచురల్ పవర్ వచ్చింది నీకు. ఇంకా నీ నీడ పడితే జనాలు బాగుపడతాడు, నీ నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు చెయ్యి పడితే నువ్వెవరి మీద చెయ్యి పెడతావో వారికి స్వస్థత కలుగుతుంది. మనకేమో ఫలం కంటే వరం మీదనే ఎక్కువ ఆశ ఉంటుంది. కానీ ఫలం ఉంటేనే వరం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఇంకొక సైన్ ఏంటంటే ఖచ్చితంగా మన హృదయం మన మనసు పరిశుద్ధంగా బ్రతకడానికే కోరుకుంటుంది. అపవిత్రత జోలికి మన మనసు వెళ్ళదు, మన హృదయం వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనక పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన కోరికలే మన హృదయములో ఆయన కలగచేస్తాడు. సో పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధంగానే 100% బ్రతుకుతారు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. అంటే ఒక వ్యక్తి ఆత్మతో నడిపింపబడుతున్నప్పుడే పరిశుద్ధంగా బ్రతకగలడు. అన్లెస్ ఈ కాంట్. ఓకే. సో ఈ రీతిగా ఈ లోకములో అంటే ఇప్పుడు లోకం ఎట్లుంది మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మనల్ని విరిచి చెప్పాల్సిన అవసరం లేదు. లోకం అంతా భయంకరమైన పాపముతో నిండి ఉంది. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ వైఫై లాగా పాపం ఆవరించి ఉంది. కొన్ని విషయాలు మాట్లాడకపోవడమే మంచిది. అట్లాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ రోజు నేను చాలా పరిశుద్ధంగా బ్రతికాను అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం. ఈ వారం నేను పరిశుద్ధంగా బ్రతికాను అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం. ఈ నెలంతా నేను పరిశుద్ధంగా బ్రతికాను అంటే అది ఆయన సలవే. ఈ సంవత్సరం అంతా పరిశుద్ధంగా బ్రతికానంటే అది ఆయన సలవే. అంతే. పాపలోకములో పరిశుద్ధంగా బ్రతకడం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తప్ప ఇంకెవ్వరి వల్ల కలగదది. అంటే లోకముతో డిస్కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు లోకముతో డిస్కనెక్ట్ అయిపోయి దేవునికి కనెక్ట్ అయిపోతారు. అప్పుడు అన్ని కార్యాలు చాలా శ్రద్ధగా దేవుడు వారి ద్వారా జరిగిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఇంకా ఏ దాని మీద ఆశ ఉండదు, ఏ దాని మీద ఆశ ఉండదు. ఒక సేవకుడు సురేష్ అయ్య గారు చెప్పారు, ఎందుకయ్యా మీరు ఎక్కువ వైట్కే ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకు మీరు? చాలా కలర్స్ ఉన్నాయి కదా. కలర్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ కలర్స్ ఇన్ దిస్ వరల్డ్?
సో మెనీ కదా. జనరల్గా మనిషి రంగుల ప్రపంచంలోనే బ్రతుకుతున్నాడు, ఈ లైక్స్ కలర్స్, అవునా? అందుకే షాపింగ్కి వెళ్తే లేట్ ఎందుకు అయింది చెప్పండి? షాపింగ్కి వెళ్తే లేట్ ఎందుకు అయింది? ఆయన ఒకటే చెప్పిండు, నేను ఇట్లా పోయింది అనుకో, ఆ బాబు ఏం కావాలి నాకు, షొక్క, ఏం కావాలి, పాయింట్, ఏంటి, కలర్ వైట్, ఎంతసేపు పట్టుద్ది షాపింగ్? వైట్ కలర్ షొక్క, వైట్ కలర్ పాయింట్ ఎంతసేపు పడుతుందమ్మా? 5 minutes అవుట్. మరి అదే వేరే వాళ్ళు వెళ్తే పింక్ కలర్ అని, ఎల్లో కలర్ అని, కలర్స్ అన్నీ. ఎందుకు? కలర్స్ అంటే అట్రాక్టివ్ ఉంటాయి, అవునా కదా? ఆకర్షిస్తాయా లేవా? కలర్స్ అంటే జిగేయాలు అంటాయా లేవా? అయితే వైట్ వేసుకుంటే ఏం లేదు, వీడు ఎప్పుడు వైట్లో కనపడతాడు, ఈమె ఎప్పుడు వైట్లో కనపడుద్ది. అంటే ఏంటి? కలర్స్ మీద వాళ్ళకి ఎటువంటి ఆశలు లేవు. బైబిల్లో తెలుపుకి ప్రాధాన్యత ఉందా లేదా? మరి పెంతుకోస్తల డాక్టర్ని ఇది, మనం ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉండాలి. దేవదూతలు కూడా ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉంటారు. కాబట్టి మనం కూడా వైట్ అండ్ వైట్లో ఉంటే మనల్ని ఎవడు చూసి మనకు ఆకర్షితులు అవ్వరు, మనం ఎవరిని కూడా టెంప్ట్ చేయం అనే ఒక ధోరణి ఆ కాలంలో ఒక దైవజనునికి దేవుడు ఇస్తే అదొక డాక్టరీనిగా పెట్టారు. అందుకే వాళ్ళ సంఘం అంతా కూడా మ్యాక్సిమం వైట్లో ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఒకటి ఏంటి తెలుసా? అంటే లోకానికి డిస్కనెక్ట్ అయిన వాళ్ళకు ఉండే లక్షణాలు ఇవన్నీ. ఈ బాహ్య సంబంధమైన ఆర్నమెంట్స్ మీద కూడా వాళ్ళకంత పిచ్చి ప్రేమ ఉండదు, అంటే ఆభరణాల మీద. ఇప్పుడు ఆ 73వ కీర్తనలో ఏముంది? అహంకారాన్ని కంఠహారముగా ధరించుకున్నారంట. ఆ మాట ఉందా? కంఠహారం అంటే ఏంటి? కంఠం అంటే ఇది, దీని చుట్టూ ఉండే హారం. చూడండి, 1,00,000 రూపాయలు చైన్ వేశారనుకోండి, కనబడకుండా కవర్ చేసుకుంటారా? మగోళ్ళైనా ఆడోళ్ళైనా. అవసరమైతే చీర పైనుంచి వేస్తారు దాన్ని. మగోళ్ళు అయితే ఈ గుండి కూడా ఇప్పుతారు, ఎందుకంటే కనబడాలి అది. ఎందుకు? అదొక గర్వం, అంతేనా కాదా? చూడండి, మరి నా మెల్ల ఎంత ఉందో, ఎంత కాస్ట్లీ చైన్ ఉందో చూడండి అనడానికే కదా. సో అందుకే వాళ్ళకు డాక్టరీన్ చేసుకున్నారు. ఈ బాధ ఎందుకు? ఈ గర్వానికి, అహంకారానికి కారణమైన ఈ బంగారాన్ని తీసి పక్కన పెట్టేస్తే బంగారం లాంటి దేవుడు ఉంటే చాలు కదా అనుకున్నారు. అందుకే బంగారం మీద వాళ్ళకి పిచ్చి ఉండదు. మూడోది ఏంటి తెలుసా? ఎంత భయంకరం అంటే అసలు హాస్పిటల్కే పోరు కొంతమంది. ఎందుకయ్యా? మందులు వాడితే తప్పేంటి? ఏమోనండి పాస్టర్ గారు, నాకు తెలియదు, కానీ దేవుడు బతికిస్తే బతుకుతా, చంపేస్తే చచ్చిపోతా, అది నా విశ్వాసం. దేవుడు బతికించాలనుకుంటే ఎలాగైనా బతికిస్తాడు, కాబట్టి ఇక నేను దేవుడి మీదనే ఆధారపడతా అనే అంత విశ్వాసం వాళ్ళది, ప్యూర్ అన్నమాట. ఇంకా కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది మనకు, కానీ వాళ్ళ మూలాలు అంత గట్టిగా ఉన్నాయి, వాళ్ళ మూలాలు అంత గట్టిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలా వాళ్ళు పూర్తిగా లోకానికి డిస్కనెక్ట్ అయిపోయి దేవునికే కనెక్ట్ అయ్యారు కనుక బ్రతికినా దేవుడే, చనిపోయినా దేవుడే అనే అంత డీప్గా వాళ్ళు ప్రభు కోసం వెళ్ళిపోతారు. అందుకే పేతురు కూడా ఏమంటాడు? ఆ కుంటి భిక్షగాన్ని చూసి శృంగారం అనే దేవాలయం దగ్గర నా దగ్గర వెండి బంగారములు లేవయ్యా అంటాడు. విచిత్రం ఏంటి తెలుసా? అందరు తీసుకొచ్చి ఆయనకే ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ స్థిరచర ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గరే పెట్టారు. కానీ ఆయన ఏది ఉంచుకోలేదు, తనది అనుకోలేదు.
మరి ఏముంది నీ దగ్గర? నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ వీటన్నిటికంటే విలువైన యేసయ్య ఉన్నాడు. సో నేను కలిగి ఉన్న యేసయ్యనే నీకు ఇస్తున్నానని యేసునామాన్ని ఉచ్చరించి లేచి నడవమని బిగ్గరగా పలకగానే ఆ కుంటివాడు లేచి నడవటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఉండాలి. ఏమున్నా లేకపోయినా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. అన్నిటికంటే పవర్ఫుల్ ఆయనే. ఈ అన్నున్న ఆయన లేడనుకోండి వేస్ట్. ఇవేం లేకపోయినా ఆయన ఉన్నాడు అనుకోండి చాలా బాగుంటుంది జీవితం. హల్లెలూయా. అదే ఇప్పుడు మన జీవితాన్ని మనం దేవునికి ఎంత సమర్పించుకుంటామో, సమర్పణ తెలుసుగా మీకు, పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం, పూర్తిగా దేవునికి కనెక్ట్ అయిపోవడం, ఈ లోకములో ఉన్న దానిని ఆశించకపోవడం. యోహాను ఏమంటాడు? ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇంకంతకు మించి ఏం లేదు. కాబట్టి లోకమును ప్రేమించకండి అంటే ఈ నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని మనం ప్రేమించకుండా దేవుణ్ణే ప్రేమిస్తే, దేవుడే మనకు సర్వమైతే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంతగా దేవుని మీద ఆధారపడడం, అంతగా దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం, అలాంటి వాళ్ళే దేవుని కొరకు శ్రేష్టంగా బ్రతకగలరు. లేకపోతే అటు ఇటు 2 తలంపులు, 2 పడవల మీద కాళ్ళు, 2 నాలుకలు, 2 స్వభావాలు, అయితే అటు లేకపోతే ఇటు, అలాంటి వాళ్ళు దేవుని కోసం బ్రతకలేరు. ఇంకొంతమంది అయితే దారుణం, అసలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని దేవుని కోసమే బతుకుతారు వాళ్ళు. అలా పెళ్ళే వద్దండి, నాకు యేసు ప్రభు ఉన్నాక ఈ పెళ్ళి ఎందుకు, పేరంటం ఎందుకు అనుకునే వాళ్ళు కూడా ఈ పెంతెకోస్తు దాంట్లో ఒక రకం. అంత రియల్గా దేవునికి డెడికేట్ చేసుకోవడం అంటే ఆ తెగింపు చూడండి, ఆ సమర్పణ చూడండి. అలాంటి వారిని దేవుడు బైబిల్లో చాలా బలముగా వాడుకున్నాడు, చరిత్రలో కూడా చాలా బలముగా వాడుకున్నాడు. పూర్తిగా లోకాన్ని ద్వేషించి పూర్ణ హృదయముతో ప్రభువుని ప్రేమించడం. ఇది పెంతెకోస్తు పండగ దినమున, ఈరోజు అదే కదా, ఇది ఈరోజు మెసేజ్. ఓకే, సో ఆశపడండి. ఎందుకంటే ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. కొంతకాలమే ఈ లోకంలో మనం బ్రతికేది. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఓవర్ కదా. ఇంకొంది మనకి సగమే, ఇంకొంతమందికి పావే ఉంది, 30 అయిపోయింది. కాబట్టి ఉన్న శేష జీవితం శ్రేష్టముగా బ్రతుకుదాం. కల్తీ వద్దు, అవునా? 2 మనసులు వద్దు, కొంచెం భక్తి కొంచెం లోకం వద్దు. దేవుడే, పూర్తిగా దేవుడే. అమ్మా ఏంది ఉన్న 2 కాసులు వేసేసావు, మరి రేపు ఇవాళ సాయంత్రం ఏం తింటావు, అవన్నీ నాకు తెలియదయ్యా, యెహోవా ఈరే అంటదా? అర్థమవుతుందా? అది పూర్తిగా దేవుని నమ్మడం అంటే. ఇప్పుడు ఉన్న 2 కాసులు కానుకైతే సాయంత్రం భోజనం ఏంటి మరి నీకు? అయినా నాకు తెలియదయ్యా, అయ్యా వేసేసా దేవునికి, దేవుడు చూసుకుంటాడు. అమ్మ మొదట అప్పని నాకు ఇవయ్యా, ఉన్నదే ఒకటి, అయినా పర్లా దేవుడు చెప్పాడు ఇచ్చేసింది. ఒకటి ఉంటే ఎవరైనా ఇస్తారా? జనరల్ 2 ఇవ్వమని బైబిల్లో ఉంది కదా, 2 ఇవ్వమని కొత్త నిబంధనలో ఉంది. అప్పుడు ఆజ్ఞ లేనప్పుడే ఆజ్ఞను పాటించిందామా? అంత విశ్వాసం. పూర్తిగా దేవునికి సమర్పించుకున్న వారి జీవితంలో దేవుడు అంత తక్కువ చేస్తాడా? చెయ్యడు. ఎంత విచిత్రం తెలుసా? ఆ కరువు కాలములో ఉన్న వాళ్ళందరూ ఆకలితో అలమటించారంట, కానీ ఈ ఇంట్లో మాత్రం కుదివేలేదంట. నమ్మితే అట్లుంటుంది, దేవునికి సమర్పించుకుంటే అట్లుంటుంది. మనకేమో అంత నమ్మకం ఉండదు, అంత విశ్వాసం ఉండదు. మనదంతా లిమిట్సే, అన్నిటికీ లిమిట్సే. మరీ అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళొద్దులేండి, మంచిది కాదేమో. సైతాన్ చెప్పే మాట నీ చెవులో ఇది. మరీ పూర్తిగా వైట్ బట్టలే కట్టుకుని ఎట్ట బతుకుతారు? కలర్ పట్టుకుని బతుకుతారా? మన భక్తి పెరిగే కొద్దీ లోకములో ఉన్న వాటిపైన మన ఆశలు తగ్గిపోవాలి.
దేవుని పైన మన ఆశలు పెరిగిపోవాలి. ఒక్కరోజుతో అవధిది. ఇవాళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మొత్తం ఇక చేసేయంటే వాళ్ళు ఇంక గుడికూరు రారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ మన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా కలగాల్సిందే. అంటే ఒకటే, లోకం మీదున్న ఆ కోరికలు, ఆశలు ప్రభువు మీదికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ప్రభు మీదికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయంటే అప్పుడు నువ్వు భక్తిలో వేరు పారుతున్నావు అని అర్థం. లేదంటే భక్తి ముసుగులో ఇంకా నువ్వు చాలా కథలు పడుతున్నావు అని అర్థం. హల్లెలూయా. సో ఇదంతా జరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపాలి, మనలో ఉండాలి, అంతే. ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు, ఆత్మదేవుడు మనల్ని నడిపించినప్పుడు, ఒకసారి ఒక మాట చూసి ముగించేద్దామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 'అందరూ తీయండి. ఐదో వచనము నుండి 14వ వచనం వరకు అందరం చదువుదాం. 1 2 3 స్టార్ట్. గట్టిగా. పదిహేను కూడా. పదహారు కూడా. పదిహేడు కూడా. ఇది పరిస్థితి. ఏమర్థమైంది మీకు? శరీరానుసారులు, ఆత్మానుసారులు, వారి గుణలక్షణాలు. ఒక వ్యక్తి ఆత్మతో నింపబడ్డప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో చాలా క్లారిటీ ఉంది. హోంవర్క్ ఇవ్వనా? రాసుకొస్తారా రేపు వచ్చే ఆదివారం? ఈ 8వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని, ఓకేనా? ఇంకా మీకు ఓపిక ఉంటే గల్తీలకు రాసిన పత్రికలో కూడా శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు ఉంటాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే పత్రికలు చదివి శరీరానుసారుల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆత్మానుసారుల ప్రవర్తన ఎలా ఉంటుందో రాసుకొని రండి. ఓకే? అవుతారండి? రాయరా? రాసుకొని రండి. హోంవర్క్ చేస్తే మంచిదే కదా. ముఖ్యంగా రోమాపత్రిక 8వ అధ్యాయంలో నుంచి మిగతా పత్రికల్లో నుంచి కూడా మీకు మీ ఓపికను బట్టి మీరు ఆత్మానుసారులు, శరీరానుసారులు వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా హోంవర్క్ చేసుకొని రావాలి. రైట్? చివరిగా ఒక మాట ముగిస్తాను చూడండి. 13వ వచనములో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా సావలసిన వారు యుందురు కానీ
ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీర క్రియలు ఎలా చంపాలి? ఆత్మ ద్వారా చంపేయాలి. ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు, ఆత్మచేత నింపబడ్డప్పుడు ఖచ్చితంగా ఆత్మదేవుడే ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తారు. శరీరానికి ఖచ్చితంగా ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ ఆత్మ మనలో తన కార్యమును జరిగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో మనమందరము జయించాలి. దేవుని ఆత్మచేత నింపబడిన వారు జయిస్తారా, ఓడిపోతారా? మీరు ఓడిపోతున్నారంటే ఆలోచన చేయాలి. జయ జీవితం ఉంది అంటే, జయ జీవితం ఉంది అంటే మీరు చాలా ధన్యులు. ఎంత కష్టమో తెలుసా? ఈ లోకములో పాపాన్ని జయించి పరిశుద్ధంగా బ్రతకడం ఎంత కష్టమో బతికేటోళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు ఆ బాధలు. అలా బ్రతికే వారికి మాత్రమే అది తెలుస్తుంది. కొన్నిసార్లు అపవిత్రమైన కళలు వస్తాయి. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా వినండి. ఆ కల్లోనే అమ్మ ఇది ఎందుకు జరిగిపోయింది, అమ్మ ఇలా జరగకూడదు కదా, అమ్మ అయిపోయింది, ఇంకంత అయిపోయిందని బాధపడిపోతూ ఉంటాం. దేంట్లో? కల్లో. నిజంగా లేదు చూస్తమ్మా ఇది కళ, అయ్యా నీకు వందనాలు అనిపిస్తుంది. రియల్ లైఫ్లో జరిగిపోయిందేమో ఆ మిస్టేక్ అన్నంత బాధ ఎక్కడుంటుంది? కళలోనే ఉంటుంది. అది కళని తెలిసిన తర్వాత అమ్మయ్యా కళైనా అనిపించి అప్పుడు ప్రభువా నాయన ఇట్లాంటి కళ కూడా రావద్దు నాయన అని ప్రార్థన చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే పరిశుద్ధ జీవితం కొరకున్న తపన లాంటిది. ఈ లోకములో భక్తులే శ్రేష్ఠులని బైబిల్లో లేదా? ఎవరు శ్రేష్ఠులు? అందరు కాదు, భక్తిహీనులు కాదు, భక్తులే శ్రేష్ఠులు, పరిశుద్ధులే శ్రేష్ఠులు. కాబట్టి ప్రభు సహాయం చేస్తారు. ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రభు సహాయం చేస్తారు. ప్రభు సహాయం చేయాలంటే మనము తన ఆత్మతో నింపబడిన వారమై, ఆయన ఆత్మచేత నడిపించే వారమై ఉండాలి, నడిపించబడే వారమై ఉండాలి. ప్రభు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.